హలో ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్లో ఏదైతే మనము ఒక విట్ యూజ్ చేసి ఒక రియాక్ట్ చేసి అప్లికేషన్ క్రియేట్ చేసాము అండ్ దాన్ని అండర్స్టాండ్ కూడా చేసుకున్నాం. ఒక్కొక్క ఫైల్ ఏం చేస్తుంది, ఎందుకు ఉంది అని చెప్పి కదా. ఈ క్లాస్లో మనం మాడ్యూల్స్ గురించి మాట్లాడదామండి. సో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఇక్కడ మనం మన అప్లికేషన్ని తీసి చూస్తే మనం ఏమనుకున్నాం, index.html అనేది మెయిన్ ఎంట్రీ పాయింట్ ఆఫ్ ది టోటల్ అప్లికేషన్ అనుకున్నాం. ఓకే, సో ఇందులో మనం చూసుకుంటే మీకు ఇక్కడ చూసారా, స్క్రిప్ట్ టైప్ ఈక్వల్ టు ఏముంది, మాడ్యూల్ అని ఉంది, అవునా. సో మాడ్యూల్ అని ఉండి ఎస్ఆర్సిలో main.jsxకి దాన్ని యూజ్ చేసుకుంది. main.jsx అనేది ఏదైతే ఉందో అదొక మాడ్యూల్. ఓకే, సో ఆ మాడ్యూల్ నుండి దీనికి కావాల్సింది ఇది యూజ్ చేసుకుంది. సో ఎస్ఆర్సిలో main.jsxలో ఏముంది, ఎస్ఆర్సిలో main.jsxలో ఏముంది, ఇదొక మాడ్యూల్. ఓకే, సో ఇదొక మాడ్యూల్. ఈ మాడ్యూల్ని మనం తీసుకుంటే ఇందులో చూడండి, మళ్ళీ ఇది అగైన్ యాప్.jsxని ఇంపోర్ట్ చేసుకుంది. ఇవన్నీ కూడా ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ చూసారా. సో ఈ ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ ఇదంతా ఏంటంటే మాడ్యూల్ కాన్సెప్ట్ అనమాట. ఓకే, సో ఇది యాప్.jsxని యూజ్ చేసుకుంది. ఆ యాప్.jsxలోకి వెళ్తే అక్కడ ఒక ఫంక్షన్ ఉంది, ఓకే చూసారా. సో ఈ ఫంక్షన్ యాప్.jsx ఫంక్షన్ అన్నది main.jsxకి వస్తుంది. సో main.jsx ఏమో అక్కడ ఉండే ఆ యాప్ ఫంక్షన్ని ఇక్కడ యూజ్ చేసుకొని ఇంకా దానికి కావాల్సిన రూట్ క్రియేషన్ ఇదంతా కూడా చేసుకుంది. సో మొత్తానికి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మాడ్యూల్స్ అనే కాన్సెప్ట్ చాలా ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటుంది రియాక్ట్ జేఎస్లో. ఓకేనా. సో మనం ఇక్కడ రియాక్ట్ జేఎస్లో మాడ్యూల్స్ అనే కాన్సెప్ట్ మనకు అర్థం అవ్వాలంటే ముందు జావా స్క్రిప్ట్లో అసలు మాడ్యూల్స్ అనే కాన్సెప్ట్ ఏంటి, మనకి మాడ్యూల్స్ అనే కాన్సెప్ట్ అర్థం అవ్వాలి అంటే మనం ఖచ్చితంగా దాని మీద ఒక సెషన్ మాట్లాడాలి. కాబట్టి దీన్ని డెడికేటెడ్గా నేను చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మనకి అర్థం అవ్వడం కోసమే నేను ఏం చేస్తానంటే దీనికోసం డెడికేటెడ్గా ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను, మాడ్యూల్స్ అని చెప్పి. ఓకే, సో దీని తర్వాత డిలీట్ చేసేద్దాం. ఓకే, సో మాడ్యూల్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఇందులో ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను, ఏమని, index.html. ఓకే, సో index.html. సో హెచ్టిఎంఎల్ బేసిక్ స్ట్రక్చర్ రావాలంటే ఏం చేయాలి, ఎక్స్క్లమేషన్ మార్క్ ఇచ్చి ఒక ట్యాబ్కి ప్రెస్ చేస్తే మనకి ఆ హెచ్టిఎంఎల్ ఫైల్ అనేది వస్తుంది. ఓకే, సో వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే మన హెచ్టిఎంఎల్ కోడ్ అంతా ఇక్కడ రాసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మాడ్యూల్స్. ఓకే, సో డైరెక్ట్గా మాడ్యూల్స్ వరకు వెళ్ళడానికి ముందు అసలు మనం లాస్ట్ క్లాసెస్లో ఫంక్షన్స్ చెప్పినప్పుడు హెచ్టిఎంఎల్లోనే మనం జావా స్క్రిప్ట్ కోడ్ ఇక్కడే రాసాము, అలాగే హెచ్టిఎంఎల్ కోడ్ కూడా ఇక్కడే రాసాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక బటన్ రాస్తాను నేను. ఓకే, సో ఒక బటన్ రాసి క్లిక్ మీ అంటాను. ఇక్కడ ఒక ట్యాగ్ ఒకటి రాస్తాను, పారాగ్రాఫ్ ట్యాగ్. ఓకే, సో పారాగ్రాఫ్ ట్యాగ్ రాసి ఇక్కడ ఐడి ఈక్వల్ టు అని చెప్పి దీన్ని TWG తెలుగు వెబ్ గురు అనే ఒక ఐడి ఇస్తున్నాను. ఇక్కడ నా పర్పస్ ఏంటి అంటే ఈ బటన్ క్లిక్ మీ మీద క్లిక్ చేయగానే, ఓకే, సో బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ జావా స్క్రిప్ట్ కోడ్ రాస్తాను. స్క్రిప్ట్ టైప్ ఈక్వల్ టు text/జావా స్క్రిప్ట్, ఒక ఫంక్షన్ రాస్తాను, ఫంక్షన్ ఎఫ్. ఎప్పుడైతే ఈ బటన్ మీద క్లిక్ చేస్తారో ఆన్ క్లిక్ ఎఫ్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తాను. ఆ ఎఫ్ అనే ఫంక్షన్ నుండి ఏం చేస్తానంటే ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది కదా, దీని మధ్యలో ఏదైనా కంటెంట్ రాస్తాను. ఓకే, సో హలో రియాక్ట్ జేఎస్ లెర్నర్స్ అని చెప్పి రాస్తాను. దీన్ని రన్ చేద్దాం. సో ఎప్పుడైతే నేను ఈ క్లిక్ మీ మీద క్లిక్ చేస్తానో అప్పుడు నాకేం జరగాలంటే ఇక్కడ పి అనే ట్యాగ్ ఉంది, అందులో కంటెంట్ ఏం లేదు కాబట్టి కనబడడం లేదు. ఇప్పుడు ఎప్పుడైతే నేను క్లిక్ మీ అనేది క్లిక్ చేస్తానో అప్పుడు ఆ పారాగ్రాఫ్ ట్యాగ్ మధ్యలోకి వెళ్ళి హలో రియాక్ట్ జేఎస్ లెర్నర్స్ అని చెప్పి యాడ్ అవ్వాలి అప్పటికప్పుడు. ఓకే, యాడ్ అయ్యి అది ఇక్కడ రావాలి. ఓకే, సో అది మనం ఎక్కడ చేయగలము, జావా స్క్రిప్ట్ ఫంక్షన్లో చేయగలం. ఎలా చేస్తాము, సో జావా స్క్రిప్ట్ ఫంక్షన్ నుండి ఈ ట్యాగ్ని పట్టుకొని దాని ఇన్నర్ హెచ్టిఎంఎల్ పార్ట్లో మనకి కావాల్సిన కంటెంట్ పెడతాం. ఎలాగా, సో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఓకే, సో ఫస్ట్ ఈ ఎలిమెంట్ పి ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని ఆ మధ్యలో కంటెంట్ని ప్లేస్ చేయాలి. సో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి TWG అని ఉందో దాన్ని ఫస్ట్ పట్టుకుందాం. సో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ TWG. సో ఇక్కడ ఉండే అన్ని ట్యాగ్స్లో
దేనికైతే ఐడి ఈక్వల్ టు టీడబ్ల్యూజీ ఉందో ఆ ట్యాగ్ని పట్టుకొని డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ అంటే ఆ ట్యాగ్కి మధ్యలో ఇన్నర్ హెచ్టిఎంఎల్ పార్ట్లో ఏం చేస్తావంటే అక్కడ హలో అని చెప్పి రాయు, లేకపోతే హలో రియాక్ట్ జేఎస్ లెర్నర్స్ అని రాయు అని చెప్పి చెప్తున్నాము. ఓకే, సో ఆ విధంగా మనం కాల్ చేస్తున్నాం. సో బటన్ క్లిక్ మీ మీద ఎప్పుడైతే క్లిక్ చేస్తారో ఆన్ క్లిక్ ఆటోమేటిక్గా ఎఫ్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. ఎఫ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది, అక్కడ జావా స్క్రిప్ట్ నుండి టీడబ్ల్యూజీ ఐడి ఉన్న ట్యాగ్ని పట్టుకొని ఆ ట్యాగ్ మధ్యలో ఇన్నర్ హెచ్టిఎంఎల్ పార్ట్లో మీకు హలో రియాక్ట్ జేఎస్ లెర్నర్స్ అని రాస్తుంది. ఇది మన జావా స్క్రిప్ట్ కోర్సులో కూడా మనం ఆల్రెడీ చెప్పాం, గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఓకే, సో అందుకే అంటాం జావా స్క్రిప్ట్ బేసిక్ అయినా కంపల్సరీ తెలియాలి అని చెప్పి. ఓకే, సో మొత్తానికి మనం ఏదైతే కావాలో దాన్ని ఇంప్లిమెంట్ చేసేసాము. ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేద్దాము. చేసి ఇప్పుడు క్లిక్ మీ, నేను క్లిక్ చేయగానే హలో రియాక్ట్ జేఎస్ లెర్నర్స్ అన్నది ఆటోమేటిక్గా వచ్చింది. ఓకే, రైట్. సో ఇప్పుడు మన పర్పస్ ఏంటి అంటే ఇంకా హెచ్టిఎంఎల్ కోడ్ జావా స్క్రిప్ట్ కోడ్ అంతా ఒకే దగ్గర ఉండిపోయింది అనుకోండి, అది చాలా ప్రాబ్లం అనమాట. ఓకే, అంటే ఏమవుతుందంటే మీరు హెచ్టిఎంఎల్లో ఏం మోడిఫికేషన్ చేయాలన్నా ఈ ఫైల్లోనే చేయాల్సి ఉంటుంది. జావా స్క్రిప్ట్ ఫంక్షన్స్లో ఏం మోడిఫికేషన్స్ చేయాలన్నా ఈ ఫైల్నే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడైతే చిన్నది కాబట్టి ఒకటే ఫంక్షన్ ఉంది, కానీ ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకుంటే ఇంకా జావా స్క్రిప్ట్ కోడ్ హెచ్టిఎంఎల్ కోడ్ అంతా ఒకే దగ్గర రాసామనుకోండి, ఇంకా క్లమ్జీ అయిపోద్ది, కాంప్లెక్స్ అయిపోద్ది అనమాట. ఏ చిన్న మోడిఫికేషన్ చేయాలన్నా జావా స్క్రిప్ట్లో చేయాలన్నా హెచ్టిఎంఎల్లో చేయాలన్నా ఇంకా సేమ్ ఫైల్కే రావాలి, వచ్చి లైన్ టు లైన్ వెతుక్కొని మనం చాలా ఇబ్బంది పడాలి. ఓకే, దానికి సొల్యూషన్ ఏంటి అంటే ఇంకా మనకి ఏదైతే జావా స్క్రిప్ట్ కోడ్ ఉందో దాన్ని సపరేట్ చేసేయాలి. సపరేట్ చేసి దాన్ని ఇంక ఇక్కడ రాయకుండా సపరేట్గా ఒక జావా స్క్రిప్ట్ ఫైల్ క్రియేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ test.js. ఓకే, సో .js. ఓకే, జావా స్క్రిప్ట్ ఫైల్ కాబట్టి .js అని చెప్పి క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే ఆ ఫంక్షన్ని ఇక్కడ రాసుకుంటాను. సో ఫంక్షన్ ఎఫ్ అని చెప్పి రాసుకున్నాను. ఓకే, సో రాసుకొని ఇక్కడ చిన్న వార్నింగ్ లాగా చూపిస్తోంది. అదేంటంటే ఎఫ్ అనే ఫంక్షన్ నువ్వు డిఫైన్ చేసావు కానీ యూజ్ చేయలేదు అని చెప్పి చెప్తోంది. నో ప్రాబ్లం. ఓకే, సో మనం సేవ్ చేద్దాం. చేసిన తర్వాత ఒకసారి ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఏం చేస్తామంటే ఇందులో ఇంకా జావా స్క్రిప్ట్ కోడ్ ఇందులో లేదు కదా, సపరేట్ చేస్తాం. మనం ఎక్కడికి పట్టుకెళ్ళిపోయాము, test.jsకి పట్టుకెళ్ళిపోయాము. ఇప్పుడు సింపుల్గా ఏం చేయాలంటే test.jsని నేను ఇక్కడ యూజ్ చేయబోతున్నాను అని చెప్పి ఆ జావా స్క్రిప్ట్ ఫైల్ని ఇక్కడ లింక్ చేసుకోవాలి. ఎలాగైతే మనం ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఫైల్ని మన సిఎస్ఎస్లో లింక్ ట్యాగ్తో ఎలాగైతే లింక్ చేస్తామో ఇన్ ద సేమ్ వే అనమాట. ఓకే, సో ఎస్ఆర్సి అని చెప్పి ఏదైతే మన test.js ఉందో ఆ test.js ఫైల్ని ఇక్కడ ఇస్తాం. ఓకే, సో ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా test.js అన్న ఫైల్ ఏదైతే ఉందో అది ఇక్కడికి లింక్ అయిపోతుంది. అయిపోయి ఇంకా దాన్ని ఇక్కడ రాసినట్టే మీనింగ్ వస్తుంది అనమాట. ఓకే, సో మనం సపరేట్ ఫైల్లో రాసి ఇక్కడ లింక్ చేసాం కానీ ఎస్ఆర్సి ద్వారా దీని మీనింగు ఓకే, సో ఇలా సపరేట్ చేసి రాసి ఇలా లింక్ చేయడం అన్నా లేదు, ఈ కోడ్నే మనం ఇక్కడ రాయడం అన్నా ఒకటే మీనింగ్ వస్తుంది. అయితే ఇప్పుడు క్లియర్గా సపరేషన్ అయిపోయింది కదా. సో జావా స్క్రిప్ట్ కోడ్ ఇక్కడ లేదు ఇప్పుడు. సో జావా స్క్రిప్ట్లో ఏం మోడిఫికేషన్ చేయాలన్నా ఇక్కడికి వెళ్ళిపోతాం, ఇక్కడ చేసుకుంటాం. హెచ్టిఎంఎల్లో ఏం మోడిఫికేషన్ చేయాలన్నా ఇక్కడ చేసుకుంటాం. సో అంత క్లియర్ సపరేషన్ అన్నది ఉంటుందన్నమాట. మీకు అర్థమవుతుందా? సో ఇప్పుడు మనకి సేవ్ చేసుకుందాం. సో సేవ్ చేసుకొని ఇప్పుడు చూడండి, నేను రీఫ్రెష్ చేసి క్లిక్ మీ మీద క్లిక్ చేయగానే స్టిల్ మనకి వర్క్ అవుతుంది. ఓకే, సో మనకి ఏమైనా ఓల్డ్ది వర్క్ అయిపోతుందా అని డౌట్ మనకి ఉంటే ఏం చేద్దామంటే ఏదైనా టెక్స్ట్ మారుద్దాం ఇక్కడ. ఓకే, సో క్లిక్ మీ అని కాకుండా ఓకే, సో కాల్ test.js ఫైల్. సో కాల్ test.js ఫైల్ అంటాను, అంటే నేమ్ మార్చాను సో దట్ మనకు అది అప్డేటెడ్దే వస్తుందా లేదా అని తెలుస్తుంది. సో చూడండి, కాల్ test.js ఫైల్ అని వచ్చింది కదా, క్లిక్ చేస్తే వస్తుంది కదా. ఓకే, అలాగని ఈ హెచ్టిఎంఎల్ ఫైల్లో మనం ఏమైనా జావా స్క్రిప్ట్ కోడ్ రాసామా? రాయలేదు. సో సింపుల్గా ఏం చేసాము, సో జావా స్క్రిప్ట్ని సపరేట్ ఫైల్ క్రియేట్ చేసుకున్నాము. క్రియేట్ చేసుకొని
దాన్ని ఇక్కడ సింపుల్గా లింక్ చేసుకున్నాం, దాన్ని లోడ్ చేసుకున్నాం అంతే. ఓకే, సో ఫస్ట్ స్టెప్లో మనం హెచ్టిఎంఎల్ని జావా స్క్రిప్ట్ని ఏ విధంగా సపరేట్ చేయాలి అన్నది నేర్చుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం మాడ్యూల్స్ కాన్సెప్ట్కి వెళ్దాం.